ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, కేవలం నా అనుగ్రహం వల్లనే నా ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. రాత్రిలోపు వినుబిడ్డ, నువ్వు చేయాల్సిన పని ఏంటో స్పష్టంగా నేను చెబుతాను. నీ తండ్రిపై నమ్మకంతో, నీ సాయిపై పూర్తి విశ్వాసంతో నా ఈ మాటలను వినుచాలు. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశాన్ని, చక్కటి వార్తని నేను నీకు అందిస్తున్నాను. నమ్మి వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు ఈరోజు పంపిన సందేశం కేవలం కూడా పూర్తిగా ఆయన ఆశీర్వాదంతోనే మన కంట పడుతుందన్నమాట. ఎందుకు అంటే ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ఇది అతి కొద్ది మంది చూడగలరు. అందరూ చూడలేరు. ఒకవేళ చూసినా వినలేరు, అర్థం చేసుకోలేరు. ఇది చూసి విని అర్థం చేసుకోగలిగారు అంటే పూర్తిగా సాయి ఆశీర్వాదంతోనే. బాబాగారు మీతో ఉన్నారు కాబట్టే మీరు ఇది చూశారు, విన్నారు, నమ్మగలిగారు, పాటించగలిగారు. మరి బాబాగారు మీకోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఏది ఏమైనా సరే ఫ్రెండ్స్, బాబాగారు పంపే చిన్న సందేశమైనా సరే మనం కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విన్నామంటే అన్నీ కూడా మారుతాయన్నమాట. మనం ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ క్షణంలో ఏ దారిలో వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతిదీ కూడా మన తల్లి ఎలా అయితే చిన్నప్పుడు మనకి చెబుతూ ఉంటుందో అలానే బాబాగారు ఇప్పటికీ కూడా మనల్ని చిన్నపిల్లల్లా భావిస్తూ ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక సందేశాన్ని అయితే అందిస్తూ ఉంటారు. అలాంటిది ఈ సందేశం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఈ రోజున బాబాగారు మన కోసంగా తీసుకొచ్చిన ఆ గొప్ప సందేశం ఏంటో, ఏం చెప్పాలనుకుంటున్నారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నా ఆశీర్వాదం, అనుగ్రహం నీకు ఉంది కాబట్టే నా ఈ సందేశాన్ని నువ్వు చూసి వినగలుగుతున్నావమ్మా. ఇది నువ్వు వింటే చాలు, సగం నీకున్న సమస్యలన్నీ పూర్తయిపోయినట్లే తల్లి. అవును, ఇవి ఒట్టి మాటలు కాదమ్మా, సత్యవాక్కులు, దైవవాక్కులుగా ఫలించబోతున్నాయి. ఇక నీకు కంగారెందుకు చెప్పు, ఇక నీకు దిగులెందుకు చెప్పు. నువ్వు ఊహించని శుభవార్తని నీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను. ఏంటి బాబా, నిజమేనా అని ఆశ్చర్యంగా అడుగుతున్నావు కదా, ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. అవును తల్లి, నా ఈ మాటలు నిజమే, నిజమయ్యేలా నేను చేస్తాను కదా. ఇక దేనికి నీ కంగారు చెప్పు, ఎందుకు నీ ఆలోచన, మనసులో ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఎందుకు ఇంతలా కలత చెంది ఉంది నీ మనసు చెప్పు. దేనికి ఎవ్వరికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. కొండంత అండగా నీకు తోడుగా నీ బాబా ఎప్పటికీ కూడా రక్షక కవచంలో నీతోనే ఉంటారు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు భయపడ్డం, ఎందుకు బాధపడ్డం చెప్పు. ఆలోచించు తల్లి ఒక్కసారి. నీ కోసంగా ఒక అద్భుతమైన శుభవార్త అనేది రాబోతుందమ్మా. అది నీ బాబాని నీ దగ్గరకు రప్పించబోతున్నారు. కాస్త మనసు పెట్టి 2 నిమిషాలు వింటే చాలు, అన్నీ కూడా నీకు తెలుస్తాయి. అలానే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి బిడ్డ. ఇలా చూడు, మనిషి అన్నాక ప్రతి ఒక్కరి జీవితంలో వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి. వాటిని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొనే తీరాలి తల్లి. తిరస్కరిస్తే ఎలా చెప్పు. మరి అవి ఎలా ఉంటాయి బాబా, నాకు సరిగ్గా తెలియడం లేదు అని అడుగుతున్నావా? అది చెప్పడానికే కదమ్మా ఈ సందేశాన్ని నేను తీసుకొచ్చాను. మనసు పెట్టి విను బిడ్డా. ఇలా చూడు, ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో కొంతమంది నా బిడ్డలకి ఆర్థిక సమస్యలు, మరికొందరికి బంధంతో సమస్యలు, ఇంకొంతమంది అనారోగ్యంతో సమస్యలు, స్నేహితులతో, బంధువులతో ఇలా ఎడబాటు రావడం, వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, మరికొంతమందికి వాళ్ళ సంతానం వల్ల అస్సలు ఏమాత్రం ప్రశాంతత లేకపోవడం. ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తున్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇది సహజమేనమ్మా. ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం అనేది
ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే ఖచ్చితంగా నీ దగ్గరకు రావచ్చు. ఆ సమయంలో నువ్వు భయపడకూడదు తల్లి. చెప్పాలంటే ఆ టైంలోనే నువ్వు నీ మానసిక ప్రశాంతతను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ముందుగానే నీకు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. అలాంటి సమయంలో నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా నిలబడాలి బిడ్డ. అవునమ్మా, ఎవరు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ధైర్యంగా నిలబడాల్సింది. అప్పుడే కదా నీ కోరికలన్నీ నెరవేరుతాయి చెప్పు. అలా కాకుండా చిన్న విషయం రాగానే నువ్వు కంగారు పడిపోతూ భయపడిపోతూ వెళ్ళిపోయి పారిపోతే కోరికలు ఎలా తీరుతాయి తల్లి? ఆలోచించమ్మా. నీ బాబా చెప్పేది నిజమా కాదా? నువ్వే ఆలోచించి నాకు చెప్పు. ఇక నువ్వు నీ కష్ట సమయంలో ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా ఒక తండ్రిగా నాదే కదా తల్లి. నేను కాక నీకు ఇంకెవరు చెబుతారు? నేను కాక ఇంకెవరు నీకు తోడుగా ఉంటారు చెప్పు. నీకు అన్నీ చెప్పి నువ్వు కోరుకున్నవన్నీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఇక నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అలా కాకుండా కృంగిపోయి ఏడుస్తూ సమస్యని పెద్దది చేసుకుంటే ఎలా? బిడ్డా, ఇలా చూడు. నువ్వు కోరుకున్నది పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు నీకు ఆనందాన్నిస్తాను. అవునమ్మా, కేవలం నీ బాబా చెప్పారు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు చాలు. మిగతా అవన్నీ కూడా నేను చక్కబెడతాను. అన్నిటినీ నేను తీర్చిదిద్దుతాను. మరి ఇక నీకు భయమెందుకు చెప్పు? ఇప్పుడు నీకున్న పరిస్థితులు అన్నీ నేను చెప్పినట్లే ఉన్నాయి కదా, అలానే జరుగుతున్నాయి కదా. అవును బాబా, 100% మీరు చెప్పినట్లే జరుగుతుంది బాబా. అచ్చు అలానే నా జీవితం ఇప్పుడు కష్టాలతో, సమస్యలతో, బంధువులతో, బంధంతో నరక యాతన అనుభవిస్తున్నాను. అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నాను బాబా. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాను బాబా. మీరు చెప్పినట్లుగానే అన్నీ ఉన్నాయని నన్ను అడుగుతున్నావు కదా. సరే తల్లి, బాధపడకు. ఇవి మనుషులకు జరగడం సర్వసాధారణమేనమ్మా. మనిషిగా పుట్టాక అన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది, అన్నిటినీ దాటాల్సిందే తల్లి. ఏది దాటలేను, ఏది జరగలేను అని అలానే కూర్చుంటే ఏది మారదమ్మా. అందుకే అన్నిటినీ తట్టుకో. ఇక నీకున్న పరిస్థితి అనేది అతి త్వరలోనే నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుంది. ఆ క్షణం వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుంది. నాపై నమ్మకంతో ఉండు చాలు. దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. ఇక నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు బిడ్డ. వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు అని నువ్వే తెలుసుకో. కాబట్టి ఏదేమైనా సరే మంచిగా ఆలోచించమ్మా. మంచినే తలస్తూ ఉండు. అంతా కూడా ఎప్పుడూ నీకు మంచే జరుగుతుంది. ఇలా చూడు, నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు నువ్వు కాస్త ప్రయత్నించు. అది కాస్త కష్టమైనా సరే తప్పకుండా నువ్వు ప్రయత్నించాల్సింది. నీకు మంచి ఫలితం దొరుకుతుంది. దొరికేలా నేను చేస్తాను. నువ్వు కాస్త ఓర్పు, సహనంతో ఉంటే నీ జీవితంలో నీకు ఎన్నో విషయాలు జరుగుతాయి. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఓర్పుతో ఉన్నవారు ఎన్నటికీ ఓడిపోరమ్మా. సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నేను నీకు పదే పదే చెబుతున్నాను కదా, ఓర్పుగా సహనంతో ఉండు అని. నిరాశగా ఉంటే ఓటమి ఎదురవుతుంది. నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు. ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా. అందుకే ఏది ఏమైనా సరే దేనినైనా ధైర్యంగా ఎదిరించు. ఇక నువ్వు ఊహించని శుభవార్త నీకు అందిస్తాను. బిడ్డా, ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది. ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నీ బాబా చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఇక నీ అనవసరమైన ఆలోచనలన్నీ కూడా తీసి దూరంగా విసిరిపడేసే. ధైర్యంగా ఉండమ్మా. నీకు తోడుగా నేనున్నాను. నీ కోసంగా నేను పంపే శుభవార్త కోసం కాస్త నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు.
నీ ఆశలను ఎప్పుడూ కూడా నేను వమ్ము చేయను. అన్నీ నేను చెప్పినట్లే చేస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితంలో మునుపెన్నడూ చూడని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని నేను కలిగిస్తాను. ఇక నీకు సంతోషమేగా. హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు, బాధపడవచ్చా చెప్పు. ఎలాంటి దిగులు ఏవీ పెట్టుకోకుండా సంతోషంగా నిశ్చింతగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి వస్తుంది తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.